హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము మా పెరట్లో కోసిన అరటికాయలు మొక్క పెడదాం అనుకుంటున్నాం. మార్కెట్‌లో మనం కొనే అరటికాయలు ఎక్కువ శాతం కార్బైడ్ ఆర్ ఎథిలిన్ స్ప్రేతో మొగ్గ పెడతారు. ఇవి ఏం కాకుండా మనం నేచురల్‌గా ఎలా పండిస్తారో తెలుసుకుందాం. ముందుగా మనం పచ్చిగా ఉన్న అరటికాయల్లో ఎన్ని హస్తాలు మొగ్గ పెడదాం అనుకుంటున్నామో వాటిని కోయాలి. మేము మొగ్గ పెట్టడానికి వాడిన గిన్నెలో అయితే 2 హస్తాలు పడతాయి. అందుకే మేము 2 హస్తాలు కోసాం. వీటిని గిన్నెలో ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ గిన్నెలో పండిన అరటికాయని గానీ, లేదంటే టొమాటో పండుని గానీ వాడొచ్చు. ఈ టొమాటో పండు లేదా అరటి పండు నుంచి ఏం రిలీజ్ అవుతదంటే, మనకి ఇథిలీన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతది న్యాచురల్‌గా. ఈ గ్యాస్ మిగిలిన ఫ్రూట్స్‌ని గూడా మనకి పండడానికి ఉపయోగపడతది. ఇప్పుడు మనం కవర్‌నయితే గట్టిగా గాలి ఆడకుండా కట్టేసి ఒక 1 ఆర్ 2 డేస్ పాటు ఇలా వదిలేయాలి ఫ్రెండ్స్. ఈ 1 ఆర్ 2 డేస్‌లో ఏమవుద్దంటే, మనకి పండిన ఫ్రూట్స్ నుంచి రిలీజ్ అయిన ఎథిలీన్ గ్యాస్ మిగిలిన ఫ్రూట్స్ పండడానికి హెల్ప్ చేస్తది. ఇదిగోండి మనం 2 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాం. అయితే ఇవన్నీ మళ్ళీ పచ్చిగానే ఉన్నాయని మీరు పండలేదు అని అనుకోకండి. వీటినేంటంటే ఇలా మనం మరొక 2 డేస్ పాటు బయట తీసి వదిలేస్తే మనకి ఇవి యెల్లోయిష్ కలర్‌లో వచ్చేస్తది. అప్పుడు మనకి పండినట్టనమాట. ఇదిగోండి చూడండి. ఇవి అయితే మనకి చూడడానికి ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఈ ఒక్కొక్క హస్తంలో అయితే మేబీ ఒక 15-18 కాయలైతే ఉండొచ్చు ఫ్రెండ్స్. వీటికి బలం లేకపోవడం వల్ల ఈ కాయలైతే చిన్నగా ఉన్నాయి. మనం ఎరువులేసుకుంటే ఇవి పెద్దగా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇదిగోండి చూడండి. మాకైతే 1 డే తర్వాత ఇలా యెల్లోయిష్ కలర్‌లో వచ్చినియి. ఇంకొక 1 డే వదిలేస్తే మనం తినడానికి సిద్ధమైపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.